5 సంవత్సరాల నుంచి ఒక షాక్లో నుంచి బయట వచ్చే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ఇప్పుడిప్పుడే ప్రతి ఒక్క వ్యవస్థని ఘాట్లో పెడుతున్నాం. ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ తయారు చేశాం, అది కూడా మనం డిస్కస్ చేస్తాం. అదే మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కర్మయోగి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్ని ఎంప్లాయీస్కి వాళ్ళ అసిస్టెన్స్ కూడా తీసుకుంటున్నాం. ఇంకా ప్రైవేట్ వ్యక్తులు తీసుకుంటున్నాం. ఎంత తొందరగా చేయగలుగుతామో అంత తొందరగా చేయడానికి అనేక చర్యలు తీసుకుని మళ్ళీ అన్ని రాష్ట్రాలతో సమానంగా ముందుకు పోవాలంటే, వీలైతే దీర్ఘకాలంలో ఇంకా ముందుకు పోవాలంటే ఏమేం చేయాలో అవన్నీ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అందులో ఇది మొదటి మెట్టు, ప్రారంభం మాత్రమే ఇది. ఆ ప్రారంభంలో ఉండే అన్నీ కూడా అడ్జస్ట్ చేసిన తర్వాత మొత్తం బడ్జెట్ చూస్తే 2,94,427 కోట్ల రూపాయలు. పోయిన సంవత్సరం యాక్చువల్ కంటే 15% అదనం అని చెప్పి మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. రెవెన్యూ వ్యయం 2,35,916 కోట్లు, మూలధన వ్యయం 32,712 కోట్లు, రెవెన్యూ లోటు 34,743 కోట్లు, ద్రవ్య లోటు 68,742 కోట్లు. ఉండే ఇబ్బందుల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బడ్జెట్ ఇది. నేను 15 సార్లు బడ్జెట్ చూశాను, మనమే పెట్టాం. 15 సార్లు పెట్టినప్పుడు ఇలాంటి క్లిష్ట పరిస్థితులు, ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వన్ ఆఫ్ ది బెస్ట్ బడ్జెట్ తీసుకురాగలిగాం. దీనికి కారణం కేంద్రం పూర్తిగా సహకరించడం. నేను ఈ సభ ద్వారా నరేంద్ర మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని, అక్కడ ఉండే ఫైనాన్స్ మినిస్టర్ గారిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక్కొక్కసారి 2 ప్రభుత్వాలు కలిస్తే ఏమేం చేయగలుగుతామో ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం కమిటెడ్గా ఉన్నాం. రాష్ట్ర ప్రయోజనాలకు ఎక్కడా విఘాతం కలగకుండా ఎంత వీలైతే అంత తొందరగా ఏమేం చేయగలుగుతామో అవన్నీ చేయడానికి పట్టుదలతో ముందుకు పోతున్నాం. అందులో తొలి మెట్టు ఈ బడ్జెట్. ఇవన్నీ కూడా ప్రజలు కూడా రాబోయే రోజుల్లో ఇవన్నింటిపైన చర్చ చేయాల్సిన అవసరం ఉంది, అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ప్రభుత్వం వల్ల, మంచి ప్రభుత్వం వల్ల వాళ్ళ జీవితాలు ఏ విధంగా మారతాయి, అదే ఒక దుర్మార్గమైన పరిపాలన వస్తే వాళ్ళ జీవితాలు ఏ విధంగా నాశనం అవుతాయి, ఒక మంచి ప్రభుత్వం వల్ల వాళ్ళ అవకాశాలు ఏ విధంగా మెరుగవుతాయి, ఒక చెడు ప్రభుత్వం వల్ల వాళ్ళ అవకాశాలు ఏ విధంగా కోల్పోతారనే విషయాలు కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది, చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది. అది కూడా చేయమని చెప్పి కోరుకుంటూ, మరొక్కసారి ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ మెంబర్స్ అందరూ కూడా పూర్తిగా సహకరించారు. ప్రత్యేకంగా నిండుగా కూర్చున్నారు, మీరు బాగా హుందాగా ఉన్నారు. కుర్చీ కూడా కళకళలాడుతూ ఉంది, నవ్వులతో ఆ సభ కూడా జరుగుతూ ఉంది. ఒక ఆహ్లాదకరమైన వాతావరణం వచ్చింది. ఇదే వాతావరణం ఎప్పుడూ ఇక్కడ బాధపడుతూనో భయపడుతూనో పనిచేయక్కర్లేదు. ఫ్రీగా స్వేచ్ఛగా పనిచేయడానికి అందరికీ అవకాశం ఉంటుంది. పని చేసుకునే వాళ్ళకి అవకాశం ఉంటుంది. పని దొంగలను మాత్రం భర్తం పడతానే ఉంటాం. అక్కడ రాజీ లేదని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. చాలా భవిష్యత్తుకి ఒక అద్భుతమైన భరోసా కేశవ్ గారు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఇప్పుడు భోజన విరామం లేదు. మరీ ఆకలిగా ఉన్నవాళ్ళు, ఎవరైనా మరీ ఆకలిగా ఉన్నవాళ్ళు వెళ్ళి భోంచేసి రండి. ఇప్పుడు బిల్లులు ఉన్నాయి. విడతల వారీగా అందరూ ఒకసారి వెళ్ళి తినేమని కాదు. విద్యుత్ శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం 2వ సవరణ బిల్లు 2024ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరతారు. ఆంధ్రప్రదేశ్ 2024 సార్
ఈ బిల్లు గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలోని లోపాలను సరిదిద్దడానికి మాత్రమే ఉద్దేశించబడింది సార్. ఈ సవరణ వల్ల వినియోగదారులపై కొత్తగా అదనంగా ఎల్సీ డ్యూటీ పెంచడం లేదని మీ ద్వారా సభకు తెలియజేస్తున్నాం. అలానే ప్రజలందరికీ కూడా స్పష్టం చేస్తున్నాము. స్పీకర్ సార్, 2021 సంవత్సరంలో గత ప్రభుత్వం అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ఎల్సిడి డ్యూటీ అమెండ్మెంట్ యాక్ట్ 2020ని ఆమోదించి 26/8/2021 గజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ సవరణ చట్టం ఎప్పటి నుంచి అమల్లో వస్తుందనే విషయాన్ని చెప్పలేదు. అయినప్పటికీ గత ప్రభుత్వం దీన్ని అమలు చేసి ఎలక్ట్రిసిటీ డ్యూటీని విధించింది. స్పీకర్ సార్, దీనిని సరిదిద్దడానికి మా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు సెకండ్ అమెండ్మెంట్ బిల్ 2024ని ఈరోజు ఆమోదం కోసం తీసుకొస్తున్నాము. ప్రస్తుతం పరిస్థితులను బట్టి ఎలక్ట్రిసిటీ డ్యూటీ వివిధ కేటగిరీల వారికి ఏ విధంగా ఫిక్స్ చేయాలో అనే అధికారాన్ని మా ప్రభుత్వం ఈ బిల్లులో సవరణ ద్వారా కోరుతుంది. గత ప్రభుత్వం సవరణను బట్టి వినియోగదారుల నుంచి 26/8/21 నాటి నుంచి వసూలు చేసిన ఎలక్ట్రిసిటీ డ్యూటీని ఏ కారణంతోనైనా తిరిగి చెల్లించబోకుండా సవరణ చేస్తున్నాము. అలాగే దీనితో పాటు భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డ్యూటీ విషయంలో మార్పులు చేసే అధికారం ప్రభుత్వానికి ఉండేలా వెసులుబాటు కల్పిస్తూ ఈ సవరణ బిల్లులో అవకాశం కల్పించబడింది. దీన్ని మీ ద్వారా సభ ఆమోదం కోరుతున్నాను. సార్, ఐ బెగ్ టు మూవ్ that the Andhra Pradesh Electricity Second Amendment Bill 2024 be taken into consideration. మంత్రి గారి ప్రతిపాదన సభ సమక్షంలో ఉంది. బిల్లుపై సభ్యులు చర్చ ప్రారంభిద్దాం. ముందుగా పార్థసారథి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు విద్యుత్ సవరణ బిల్లు మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఒక్కసారి మనం గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో విద్యుత్ గురించి వచ్చిన సమస్యల్ని మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఒకప్పుడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం మిగులు విద్యుత్తును తీసుకురాగలిగింది. అప్పటిదాకా ఇబ్బందులు పడుతున్న చిన్న రాష్ట్రాన్ని విద్యుత్ మిగులుతో రాష్ట్రంలో విద్యుత్ రంగంలో పురోగతి జరిగే దిశగా తీసుకురాగలిగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే అప్పటిదాకా చేసినటువంటి విద్యుత్ ఒప్పందాలన్నీ కూడా, ఏవైతే విద్యుత్ తారీఫ్ తగ్గించడానికి, ప్రజలకు కరెంటు బిల్లు తగ్గించడానికి వివిధ సంస్థలతో, అటు విండ్ ఎనర్జీ కానీ, గ్రీన్ ఎనర్జీ కానీ, లేదా సోలార్ ఎనర్జీ కానీ, వివిధ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ కూడా రాత్రికి రాత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేయడం వల్ల గందరగోళ వాతావరణం ఏర్పడింది. గందరగోళ వాతావరణం నుంచి తేరుకునే లోపలే ఎన్నో ఉపద్రవాలు జరిగినాయి అధ్యక్ష. మనకి అంతటితో ఊరుకోలేదు. ఈ కన్ఫ్యూజన్లో నుంచి బయటపడే లోపల రకరకాల సమస్యలు పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. విపరీతమైన అవినీతి, విపరీతమైనటువంటి స్వార్థంతో కూడినటువంటి సొంత మనుషులకు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ లాంటి సమస్యలు, వీటినన్నింటినీ కూడా బయటపడేయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది అధ్యక్ష. అంతెందుకు, అవినీతితో కూడుకుపోయినటువంటి విద్యుత్ శాఖ, అవినీతితో కూడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచేందుకు 1 సారి కాదు, 2 సార్లు కాదు, 5 సార్లు విద్యుత్ ఛార్జీలు